రంగారెడ్డి జిల్లా మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ కొంట్లూరు డివిజన్ లో మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పర్యటించారు. ఈ కృష్ణ యాదవ్ ఎడ్యుకేషన్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్మిస్తున్న విద్యార్థుల వసతి గృహానికి భూమి పూజ చేశారు. పేద యాదవ విద్యార్థులకు ఈ భవనం ఎంతగానో ఉపయోగపడుతుందని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో 18% మంది యాదవులు ఉన్నారని అన్నారు. రాష్ట్రంలో 35 లక్షల మంది యాదవ ప్రజలు ఉన్నారన్న ఆయన వారి సమస్యలపై త్వరలో కార్యాచరణ రూపొందిస్తున్నామని వెల్లడించారు. చాలా మంది యాదవులు గతంలో భూములు పెరగడం మూలన ఆర్థికంగా బాగా బలపడరు కాబట్టి ఒక మంచి కార్యక్రమం కింద మన సంఘం బాగుండాలనేటువంటి ఉద్దేశంతో, మన జాతి బాగుండాలన్న ఉద్దేశంతో మన వెంకటన్న తీసుకున్నటువంటి నిర్ణయాన్ని దృష్టిలో ఉంచుకొని తలా ఇంత మనము మన సంఘానికి అంటే మన స్తోమత ప్రకారం మనం చేసినట్టయితే మరి రాబో 5-6 నెలల్లో అద్భుతమైనటువంటి భవనాలు ఇక్కడ తయారవుతాయి. కాబట్టి నేను కూడా ఒక 5 లక్షల రూపాయలు రేపు పొద్దున్నే పంపిస్తా. చాలా మంది మన వాళ్ళు ఉండరు. ఒకవేళ కన్స్ట్రక్షన్ జరుగుతున్నప్పుడు అది ఒక కంప్లీషన్ స్టేజు లేకపోతే ఒక 50% దాటిన తర్వాత మీకు ఇంకేమన్నా ఇబ్బంది అయితే నేను ఎవరికో కూడా చెప్పి ఇప్పించేటువంటి కార్యక్రమం కూడా నేను చేస్తా. చాలా మంది యాదవులు ఈ రోజు వరకు 54 మంది డోనార్స్ ఉన్నారు. దాంట్లో 25,000 ఇచ్చిన వాళ్ళు ఉన్నారు, 50,000 ఇచ్చిన వాళ్ళు ఉన్నారు, 1,00,000 ఇచ్చిన వాళ్ళు ఉన్నారు, 2 లక్షలు ఇచ్చిన వాళ్ళు ఉన్నారు, హైయెస్ట్ 11 లక్షలు ఇచ్చిన రవణ లాంటి వాళ్ళు ఉన్నారు. ఇది టోటల్ గా మేము ఈ ల్యాండ్ ఇక్కడ శ్రీనివాస్ గారు ఉన్నారు 22,000 అమ్మంటే వారు మాకు తక్కువ ధరకే ఇచ్చారు. దాదాపు 44 లక్షలు పెట్టి భూమి ఉన్నాం. 1 లక్ష రూపాయల రిజిస్ట్రేషన్ ఖర్చులకైనా 45 లక్షలు దానికి ఖర్చు పెట్టినాం. మిగతా 5-6 లక్షల రూపాయలు ఈరోజు మా దగ్గర క్యాష్ ఉంది. 80 లక్షలు వసూలు చేయలేదు, 60 లక్షలు వసూలు చేయలేదు, లేకపోతే కోట్లు ఇక్కడ ఎవరు మేము వసూలు చేయలేదు. మేము ఎవరిని బయట వాళ్ళని చందాలు అడగలేదు. కేవలం మేమే చదువుకున్నటువంటి వాళ్ళు, ఉద్యోగాలు చేసేటువంటి వాళ్ళు, సొసైటీలో పే బ్యాక్ టు ది సొసైటీలో భాగంగా ఈ కులంలో పుట్టిన, ఈ సమాజంలో పుట్టి పెరిగిన మనం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చెప్పినట్టు ఈ సమాజానికి మనం కూడా ఎంతో కొంత సాయం చేయాలనే కాన్సెప్ట్ లో భాగంగా పే బ్యాక్ టు ది సొసైటీలో భాగంగా మేము అందరం కూడా మేము కాంట్రిబ్యూషన్ చేసుకొని ఓన్లీ ఆడవాళ్ళ కాంట్రిబ్యూషన్. దీంట్లో వేరే కమ్యూనిటీ వాళ్ళని ఎవరిని 1 రూపాయి అడగలేదు మేము.